హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో ఎవరైతే డే 2 గోవా వ్లాగ్ అయితే చూడలేదో వాళ్ళు చూసి డే 3 అయితే చూడండి. సో దట్ మీకు అర్థమవుతుంది మేము ఎక్కడెక్కడ వెళ్ళామని. సో ఈ వీడియో వచ్చేసి డే 3ది. ఇంకా యాక్చువల్లీ మేము మార్నింగే లేవాలనుకున్నాము, బట్ లేస్తామా లేవం కదా టైంకి. ఇంట్లోనే లేవము, బయటకు వస్తే లేస్తామా, ఇంకా లేవలేదు. అనుకున్నది ఒక టైం, వెళ్తుంది ఒక టైం. ఇంకా ఇంకొక బ్యాగ్ అయితే పట్టుకొని ఇక నేనైతే స్టార్ట్ అయిపోతున్నా. నేనే కాదు, మా ఫ్రెండ్స్ కూడా అందరం కలిసి. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పా కదా బయట కుక్కలు ఉన్నాయని, అందుకని మేమైతే కార్లో ఎక్కి బయటికి వెళ్తున్నాము. మా ఫ్రెండ్ భార్గవ్ ఒకటి ఇంకా గేట్ దగ్గర ఉండి గేట్ క్లోజ్ చేసేసి అప్పుడు కార్ ఎక్కుతుండు. డాగ్స్ అయితే డేంజర్ ఉన్నాయి, కరిచేలా ఉన్నాయి. మాకైతే భయమైంది, అందుకని మేమైతే ముందే కూర్చున్నాము. ఆల్రెడీ చెప్పిన కదా లేట్గా లేసామని. ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది అందరికీ. ఒక 1 అవర్ ట్రావెల్ చేసినాము టిఫిన్స్ కోసమే, అక్కడిక్కడ వెతుకుతున్నాము. అండ్ ఫైనల్లీ ఒక దగ్గర అయితే టిఫిన్స్ కనిపించినాయి. ఇంకా ఈ తెలుగు వాళ్ళదే, చూసారు కదా బోర్డు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ అయితే బాగా ఆకలేసిన వాళ్ళు ఏం చేశారంటే పులిహోర విత్ మిర్చి అయితే తీసేసుకున్నారు, ఎందుకంటే అది ఫాస్ట్గా ఇచ్చేస్తున్నారు కాబట్టి. మిగతా టిఫిన్స్ అయితే చాలా టైమే తీసుకుందనమాట, చాలా టైం పట్టింది వాళ్ళు వేసి ఇవ్వడానికి. అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేనైతే వడ తీసుకున్నా. ఇంకా వడ ఎట్లుందంటే మనకు హైదరాబాద్లో ఎట్లుంటుందో ఈడ కూడా అట్లనే ఉంది. ఇక్కడ ఫుడ్ అయితే నిజంగా గోవాలో అయితే చాలా బాగుంది. కొన్ని రెస్టారెంట్స్ మాత్రమే బాగాలేవు. ఒక్క రోజే మాకు మంచిగా రాలేదు. ఒక రోజు ఫస్ట్ డే నైట్ అయితే మంచిగా లేదు. ఇంకా మిగతా అన్ని రోజులు అయితే మాకు ఫుడ్ అయితే ఏ ప్రాబ్లం లేదు. నేను వడ తిన్నాక ఫలూడా తాగుదామని వస్తే ఇంకా మా భార్గవ్ కూడా వచ్చేసింది అనమాట, ఆయనకు కూడా కావాలని. ఇంకా అందరం అయితే మళ్ళీ ఫలూడా అవన్నీ తీసుకున్నాము. ఫలూడా, బాదం మిల్క్ ఇవైతే తీసుకున్నాము. నేను తీసుకుంది నాకు నచ్చలేదు, మా హస్బెండ్ తీసుకుంది నచ్చితే మా హస్బెండ్ దగ్గర నేను అది గుంజేసుకొని నేను అది తాగుతున్నా. అందుకే డిఫరెంట్ గా చెప్తాను అనమాట, రెండు ఏది బాగుంటుంది నేను తీసేసుకొని ఇంకోటి మా హస్బెండ్ కి అయితే ఇచ్చేస్తాను. నేను మోస్ట్లీ వైఫ్స్ అందరు ఇలానే ఉంటారు. ఇంకా మాకు నచ్చినవి అన్ని తినేసినాము. టిఫిన్స్ అయితే ఒక్కటే టిఫిన్ అయితే ఆర్డర్ చేసుకోలేదు, మేము వెరైటీ వెరైటీ టిఫిన్స్ అయితే అన్ని ఆర్డర్ చేసుకున్నాము, తిన్నాము. మంచిగా ఫలూడా అండ్ బాదం మిల్క్ తాగినాము. స్టమక్ అయితే మంచిగా ఫుల్ అయిపోయింది. ఇంకా ఫుల్ అయింది కాబట్టి ఇంకా ఇప్పుడు ఎనర్జీ ఉంటుంది అందరికి తిరగడానికి. మా ట్రిప్ వచ్చేసి 3 days. ఇంకా మా థర్డ్ డే కూడా అయిపోతుందని ఇంకా కొంచెం బాధగా కూడా ఉంది, గోవాను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నామని. ఇంకేముందిలే, తర్వాత నెక్స్ట్ టైం అయితే మళ్ళీ వెళ్తాం కదా. ఇంకా ఫ్రెండ్స్తో అంటే ఆ ఎంజాయ్మెంటే వేరు. ఇంకా ఇక్కడ ఇది చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? హైదరాబాద్లో ఉంటుంది మోస్ట్లీ. ఎవరైతే ఆఫీస్కి వెళ్తారో వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది. కొంచెం ఆలోచించండి ఏమై ఉంటుందని. మా ఫ్రెండ్స్ అయితే చూడంగానే ఇంకా హైదరాబాద్లో ఉండే మనకి దాని గురించే చెప్తున్నారనమాట. అదే ప్లేస్ మీరు కూడా గెస్ట్ చేయండి. ఫైనల్లీ నేను కూడా రివీల్ చేసేస్తా, బట్ మీరు కూడా గెస్ట్ చేసేసేయండి. ఇది దుర్గం చెరువా? గోవా దుర్గం చెరువు ఇది. దుర్గం చెరువు ఇది కేబుల్ బ్రిడ్జ్. से डोर ओपन करो, ऊपर से ఇట్లా బ్రిడ్జ్ చూసుకుంటా మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే గోవాలో ఓల్డ్ చర్చ్కి అయితే వెళ్తున్నాము. సో చర్చ్ అయితే చూడండి బయట నుంచి అయితే ఇలా ఉందన్నమాట. మనకి బయటనే చాలా మంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉంటారు, చైన్స్, బ్రాస్లెట్స్ అనుకుంటూ. ఇంకా మేమైతే కారు ఒక దగ్గర అయితే పార్క్ చేసేసి మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము. చర్చ్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట బయట నుంచి. ఇంకా ఇక్కడ బయట చాలా ప్లేసే ఉంది, ఇంకా చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఇట్లుందనమాట ఓల్డ్ గోవా చర్చ్ అయితే. ఇక్కడ చర్చ్కి వచ్చినామో లేదో ఇంకా మా వాళ్ళు అయితే ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ కనిపిస్తుంది కదా మా ఫ్రెండ్ రోజా అయితే ఇంకా ఫొటోస్ అయితే దిగుతుంది. ఇంకా ఊకుంటామా చెప్పండి, ఇంత దూరం వచ్చినప్పుడు ఫోటోలు దిగాల్సిందే కదా, దిగుతూనే కదా మనకు మెమరీ లాగా ఉంటుంది. ఇంకా మా ఫ్రెండ్ అయితే బిన్కర్ ఎక్కిస్తుంది, మా ఫ్రెండ్ ఎట్లా పెడుతుంది ఈ రోజా అని. రోజా ఏమేమి స్టిల్స్ ఇస్తుందో ఇంకా బిన్కర్ చూపిస్తుండ అనమాట, ఎప్పుడు ఇట్లనే పెడుతుంది అనుకుంటూ. ఫ్రెండ్స్ అంటే ఇంతే కదా, ఎప్పుడు ఒకరినొకరు ఇమిటేట్ చేసుకోవడమో లేకపోతే ఏడ్పించుకోవడమో ఇదే ఉంటుంది. ఫ్రెండ్స్ అంటే మొత్తం ఫన్నీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటే. ఫొటోస్ దిగి మేమైతే లోపలికి వెళ్ళిపోయినాము. ఇంకా లోపల వీడియోస్ ఫొటోస్ ఎలవలేదు కాబట్టి నేనేం తీయలేదు, ఇంకా బయటకైతే వచ్చేసినాము. అండ్ ఈ చైన్ అయితే కొన్నా, చాలా బాగుంది కదా, చాలా క్యూట్ అనిపించింది నాకైతే. ఇంకా నేను వేసుకున్న డ్రెస్ కూడా చాలా సెట్ అయిపోయింది. అందుకే నేను కూడా సెట్ అయిపోయాను. వాళ్ళే బిస్కెట్లు వేసుకుంటారు గైస్. ఇప్పుడే ఇక్కడ కొన్న చర్చ్ దగ్గర చాలా బాగుంది, జస్ట్ 50 రూపీస్. మేమైతే చైన్ తీసుకున్నాక ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాము. మీరు మా పాత వీడియోస్ చూస్తుంటే మేము చాలా హెల్దీ ఫుడ్ తింటాం, తెలిసి ఉంటుంది కదా, ఓన్లీ హెల్దీ ఫుడ్. అందుకని ఇప్పుడు మళ్ళీ హెల్దీ ఫుడ్ అయితే తినాలని చెప్పేసి ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాము. అస్సలు ఆయిలీ ఫుడ్డే టచ్ చేయలేదు, మీరు పాత వీడియోస్ చూస్తుంటే అర్థమైపోతుంది. ఇంకా హెల్త్ కోసం మేమైతే మంచిగా అన్ని ఫ్రూట్స్ అయితే కట్ చేయించుకొని మాకు కావాల్సినవి అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ జాంపండు కావాలని జాంపండు అయితే కట్ చేయిస్తున్నాము. ఒక్క జాంపండు నియర్లీ ఒక 50 రూపీస్ అట్లుందనమాట ఈడైతే. ఇంకా మనకు హైదరాబాద్లో అయితే ఇంకా చెట్లు ఉంటాయి కాబట్టి తెంపుకుంటాము. మాకైతే చెట్టు ఉంది మా మమ్మీ వాళ్ళకి, ఇంకా మేమైతే ఇంటికానే తెంపుకొని తింటుండే. మనకి ఇంట్లో ఉన్నప్పుడు ఏది వాల్యూ తెలియదు, బయటకు పోయినాక అప్పుడు పైసలు పెడుతుంటే అర్రే ఇంత రేటా, మాకు ఇంత ఫ్రీ వస్తుండే కదా అన్న ఫీలింగ్ వస్తుంది. అప్పటి వరకు అయితే తెలియదు మనకి.
ఇంక ఈ అంకుల్ అయితే మంచిగా జాంపండ్లు కట్ చేసి ఇంకా ఉప్పు కారం అయితే వేసిస్తున్నాడు. మనం హైదరాబాద్లో తింటాం కదా ఇట్లా మంచిగా జాంపండు ఉప్పు కారం వేసుకొని ఇంట్లో సేమ్ వీళ్ళు కూడా అట్లనే ఇస్తారు. ఆల్మోస్ట్ అంతా సేమే ఉందన్నమాట వీళ్ళకి మనకైతే. ఇంకా జాంపండు తినుకుంటూ మేమైతే కార్లో కూర్చొని స్టార్ట్ అయిపోయినాము. ఇంకా వెదర్ అయితే చేంజ్ అవుతా ఉంది, ఒకసారి వర్షం వస్తుంది, ఒకసారి నార్మల్ అయిపోతుంది. వెదర్ అయితే ఇక చూడండి ఇట్లుంది. డే 3 చర్చ్కి వెళ్ళినారు, ఇంకెక్కడికి వెళ్ళినారు అనుకుంటున్నారా? మేమైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు షాపింగ్ చేయడానికి. మేము ఆల్రెడీ కొన్ని అయితే డే 2లో తీసుకున్నాం కదా, ఇంకా ఇక్కడికి వచ్చి చూసినాక ప్రైజెస్ అయితే డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అరే ఆడొక రేట్ ఉంది, ఈడొక రేట్ ఉంది, ముందు ఇక్కడ తీసుకుంటే అయిపోతుండే కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి పిల్లలకి అందరికైతే మంచిగా ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. హాట్ సేల్ అని ఉందన్నమాట. ఇంకా సేల్కి ఇక్కడ ఉన్న ఐటమ్స్ మాత్రం 30, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది. మరి ప్రతిసారి ఉంటుందో లేదా ఇప్పుడే ఉందో నాకైతే తెలియదు. ఇంకా మేము పోయినప్పుడైతే ఇట్లుండే. 30ఏగా తక్కువనే అవుతుంది అనుకుంటాం కానీ బిల్లు ఘోరంగా వాసిపోతుంది అనమాట. 30ఏ కదా అని ఇక మనకు నచ్చినట్టు కొంటూనే ఉంటాము కంటిన్యూస్గా. ఇంకా కొనే కొద్దీ ఇక బిల్ అయితే పెరుగుతూనే ఉంటుంది. ఇంకా ఇన్ని గణం చూసినాక ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలని అర్థమే కాదు కరెక్ట్గా అయితే. ఇంకా చూస్తున్నాం, మా ఫ్రెండ్స్ కూడా చూపిస్తున్నాం ఇది తీసుకుంటున్నా అని. నేను నార్మల్గా ఇట్లా షాపింగ్ చేస్తుంటే మా ఫ్రెండ్ లవ వచ్చి ఒకసారి రాయవా వదినా అంటే రాద్దామని ఇట్లా క్లిక్ చేసేసరికి అది షాక్ వచ్చేసింది అనమాట. అది షాక్ పెయిన్ అని నాకు తెలియదు, నా మీద ప్రాంక్ చేసిర్రు. ఇంకా నా ఒక్కదాని మీద ప్రాంక్ చేస్తే నేను ఊకుంటున్నా, అందరి మీద ప్రాంక్ చేయాల్సిందే కదా. అందుకని ఫస్ట్ అయితే మా హస్బెండ్కి ఇచ్చిన పెన్ ఇచ్చి క్లిక్ చేయమని చెప్పిన, ఆయన క్లిక్ చేసిండు. రియాక్ట్ అవుతాడు అనుకుంటే అసలు రియాక్టే అవ్వట్లేదు, అవుతున్నాడు చూడండి. నేనైతే ఫస్ట్ తా అని గట్టిగా అరిచిన నాకు ప్రాంక్ చేసినప్పుడైతే. సో ఇట్లా మా ఫ్రెండ్స్ మీద ప్రాంక్ చేసి ఇంకా నెక్స్ట్ అయితే చాక్లెట్స్ కొందామని చాక్లెట్స్ దగ్గరికి అయితే వచ్చినాము. మా ఫ్రెండ్ కి చాక్లెట్ కావాలని చెప్పాను, అందుకని ఇక్కడికైతే వచ్చినాము. అసలు రేటే తగ్గించట్లేడు అనమాట. అసలు ఎంత తగ్గించమన్నా కూడా ఒక 10 రూపీస్ కంటే ఎక్కువ తగ్గించట్లేడు. అండ్ ఇక్కడ బాదం కూడా అమ్ముతున్నారు. ఇంకా మా హస్బెండ్ అడుగుతున్నాడు బాదం తీసుకుందామా అని. ఇంకా నేనైతే ప్రైజెస్ అన్ని కనుక్కుంటున్నా ఎంత పడుతుందని. బట్ చాలా వీడియోస్ లో నేను చూసింది ఏంటంటే ఇక్కడ గోవాలో అయితే డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి కొనొద్దు, మోస్ట్లీ ఫేకే ఉంటాయని చెప్పారు. ఇంకా నేనైతే వద్దనే చెప్పేసిన మా హస్బెండ్కి, ఇంకా తీసుకోలేదు కూడా. ఇంకా అట్లనే ఇట్లనే ఇంకా బేరం అయితే ఆడినాము. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే చాక్లెట్స్ అయితే తీసేసుకున్నారు. ఇంకా షాపింగ్ అయిపోయాక ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా కవర్స్ చూడండి ఒకరొకరు ఒళ్ళో ఎన్ని ఉన్నాయో. ఇంకా కవర్స్ అయితే ఇట్లా పట్టుకొని ఇంకా మేమైతే ఇంటికి పోతున్నాము. ఇంటికంటే గోవాలో తీసుకున్నాం ఇలాకే. యాక్చువల్లీ నేను ఇంకో విషయం కూడా మర్చిపోయినా చెప్పడము. మేము మార్నింగ్ ఎందుకు లేట్ అయిందంటే ఒక రీజన్ ఏమో మేము లేట్గా లేవడం వల్ల, ఇంకొక రీజన్ వచ్చేసి మేము ఆల్రెడీ బుక్ చేసుకున్న బస్ టికెట్స్ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా మాకైతే ఇంకా ఎట్లా అన్న ఒక టెన్షన్ అయితే ఉండే. ఎందుకంటే నెక్స్ట్ డే మాకు ఆఫీస్ ఉంది, మేము టైంకి రీచ్ అయిపోవాలి అన్న టెన్షన్ అయితే ఉండే. ఎందుకంటే ఈవినింగ్ ఎక్కితే మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ వరకు అయితే బస్ దిగుతామని అయితే తెలుసు. బట్ మా టికెట్స్ అయితే ఇట్లా సడన్ గా క్యాన్సిల్ చేసేసారు. ఇంకా తర్వాత ఇంకా మేము అటో ఇటో చేసి ఇంకా అవి ఇవి వెతుక్కొని ఇంకా ఫైనల్లీ ఒక బస్ అయితే దొరికింది మాకు. అది కూడా మేము ఆఫ్టర్నూన్ టిఫిన్స్ తింటున్నాం కదా అప్పుడైతే బస్ దొరికింది. ఇంకా మాకు అదొక డౌట్ ఉండే అనమాట, ఇది ఫేకా నిజమా అది అర్థమే కాలేదు. బట్ ఫైనల్లీ బస్ అయితే ఫేక్ కాదు నిజమే అని అర్థం అయిపోయింది, ఎందుకంటే ఫేక్వి కూడా ఉంటాయి కదా మనకి. సో గైస్ ఇది ఒక సర్ప్రైజ్ అయితే భార్గవ్కి ఇస్తున్నా మేము వెళ్ళే ముందు. కలుస్కా ఏహే ఏం భయపడు, కలుస్కా. సో మాకు ఇక్కడ సంపించిండ్రు, ఎందుకు వేస్ట్ చేయాలి, ఇలా బ్యాచులర్ ఇట్లాంటి తెల్లగా అవుతారని ఇచ్చారు అనమాట. మేము తీసుకున్న విల్లాలో మాకు మెడిమిక్ సోప్స్ అట్లయితే పెట్టిరు. ఎందుకు వేస్ట్ చేయాలి, పైసలు కట్టినాం కదా అని ఇంకా మా ఫ్రెండ్కి అయితే అట్లా ఇచ్చిన నేను. ఇంకా బ్యాగ్స్ అన్ని అయితే ప్యాక్ చేసేసుకొని ఇంకా మా హస్బెండ్ ఇంకా మా ఫ్రెండ్స్ అందరు అయితే కార్లో పెట్టేస్తున్నారు, మంచిగా సెట్ చేసేస్తున్నారు. ఇంకా మా ఫ్రెండ్స్ షూస్ అయితే ఇంకా తడిచిపోయినాయి అంట పాపము. షూస్ సాక్స్లు అన్ని తడిచిపోయినాయి అంట. సాక్స్లు అయితే ఈయనే పడేసిరు. ఇంకా వెదర్ అయితే చూడండి మళ్ళీ వర్షం వచ్చేటట్టే ఉంది, వర్షం వస్తుంది కూడా లైట్గా, అప్పుడప్పుడు చినుకులు వచ్చిపోతున్నాయి. ఇంకా ఒక బ్యాగ్ అయితే వేసుకొని ఇంకా నేనైతే వెళ్ళి నడుచుకుంటూ పోతున్నా. ఇంకా వర్షం చూడండి కనిపిస్తుందా మీకు ఎట్లుందో. ఇంకా ఇది మేము ఉన్న విల్లా, ఇంకా చాలా బాగుండేలే విల్లా, లోపలైతే బాగుంది, నచ్చింది. నేను హోమ్ టూర్ కూడా త్వరలో అప్లోడ్ చేస్తా. సో మేమైతే కార్ రెంట్కి తీసుకున్నామని చెప్పిన కదా, ఆ రెంట్కి తీసుకున్న దగ్గరనే ఇంకా మా క్యాబ్ అయితే మాట్లాడుతున్నాడు. ఇంకా ఇది ఇస్తారా లేకపోతే ఇంకా చిన్న క్యాబ్స్ ఇస్తారా అని ఇంకా వాళ్ళని అడిగితే వాళ్ళైతే 2 చిన్న క్యాబ్స్ అయితే ఇస్తాము, ఎందుకంటే మీకు కొంచెం లగేజ్ కూడా ఉంది కదా, కంఫర్ట్గా వెళ్ళాలంటే చిన్న క్యాబ్స్ అయితే తీసుకుని వెళ్ళాలన్నారు. చూడండి అసలు అందరం అయితే ఇరికి కూర్చున్నాం, అస్సలు ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పేసి సరే అని అందరం ఓకే అని చెప్పేసినాము చిన్న క్యాబ్స్కి అయితే. ఎందుకంటే పోయినంతసేపు కంఫర్ట్గా పోతాము, ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ ఉన్నట్టుంది అంతే. ఇంకా బ్యాగులు అయితే మా మీదనే పెట్టుకున్నాము కొన్ని బ్యాగ్స్ అయితే. మేము రెంట్కి తీసుకున్న కార్ అయితే వాళ్ళకి ఇచ్చేసినాము, వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేసేసి ఇంకా మాకైతే క్యాబ్స్ కావాలని చెప్పినాం కదా 2 చిన్నవి, ఇంకా 2 అయితే వాళ్ళు ఇచ్చిర్రు. బ్యాగ్స్ అన్ని పెట్టేసి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము.
అసలు ఏందో ఇప్పుడు అసలు వర్షం పడుతూనే ఉందన్నమాట. నిన్న మొన్న మంచిగా ఉండే కొద్దిసేపు వచ్చిపోయింది. కానీ ఈ రోజైతే ఆగట్లేదు, పడుతూనే ఉంది. ఇంకా అప్పుడప్పుడైతే ఆగుతుంది. ఇంకా మేమైతే వచ్చేసినాము బస్ స్టాప్కి. ఇంకా మా బ్యాగ్స్ అన్ని అయితే పెట్టుకొని కూర్చున్నాము. బస్ అయితే టైం అంటే టైంకి అస్సలు రాలేదు. ఒక గంట లేట్ అయింది. గంట కాదు, గంటన్నరకి ఎక్కువనే అయింది. ఇంకా మాకు ఒక టెన్షన్ అయిపోయింది అనమాట. అక్కడనేమో లొకేషన్ లో వేరే దగ్గర ఉన్నట్టు చూపిస్తుంది బస్సు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ లొకేషన్ సంథింగ్ ప్రాబ్లం ఉంది, అందుకని అది అట్లా చూపిస్తుందని తెలిసింది. బట్ మేమైతే బస్ ఎక్కిన దాకా అసలు టెన్షనే అనమాట. లైక్ ఆ బస్సు పోతుందా, పోదా, వస్తుందా, బస్సు ఇక్కడ వెయిట్ చేస్తుందా లేదా అని ఒక టెన్షన్ ఉండే. బట్ ఫైనల్ గా ఒక బస్ అయితే కనిపించింది, అంటే మేము ఎక్కాల్సిన బస్ అయితే వచ్చింది. ఇంకా అందరం అయితే లగేజెస్ అయితే తీసుకొని పోతున్నాము. ఒక్కొక్కరు బ్యాగులు ట్రాలీస్ చూడండి ఎట్లున్నాయి, గుంజుకొని పోతున్నారు. ఇంకా నాకు చక్కగా తీసుకుపోవడానికి వస్తలే అని ఇంకా మా హస్బెండ్ అయితే 2 తీసుకొని పోతున్నాడు. ఇంకా మేమైతే గోవాని వదిలిపెట్టేసి అయితే పోతున్నాము. వచ్చేటప్పుడు అయితే మంచిగా ఫ్లైట్లో వచ్చినాము. ఒక 1 అవర్లో వచ్చేసినాము. ఇప్పుడు పోయేటప్పుడు చాలా జర్నీ ఉంటుందని అర్థమైపోయింది, చాలాసేపు జర్నీ అయితే ఉంటుందని. ఇంకా అంతసేపు ఎట్లా కూర్చుంటామా అని ఒక భయం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. కంటిన్యూస్ గా కూర్చోలేము కదా, కూర్చోలేము, పండుకోలేము. ఇంకా నార్మల్ గా అయితే అటు ఇటు తిరిగితే మనకి బాగానే ఉంటది, కానీ ఇక్కడ వండుకొని ఉండాలి లేదా కూర్చొని ఉండాలి. నేనైతే స్లీపర్ అయితే ఎక్కడం ఫస్ట్ టైం, ఎట్లుంటుందా అని చూస్తున్నా అనమాట. అన్ని కొత్త కొత్తగా కనిపిస్తుంటే ఇంకా అన్ని చూసుకుంటూ పోతున్నా మాది ఎక్కడ ఉందా అని. ఇంకా చూడండి ఇట్లా సైడ్ కి ఇట్లా బెడ్స్ అయితే ఉంటాయి. ఒక సైడ్ కేమో 2 బెడ్స్ ఉంటాయి, ఇంకొక సైడ్ కేమో ఇట్లా 1 బెడ్ ఉంటది. ఇంకా బస్ ఎక్కినాక అందరం అయితే ఇట్లా మంచిగా కూర్చున్నాము. బస్ స్టార్ట్ అయ్యేసరికి అయితే చాలా సేపు అయింది. ఏదో ప్రాబ్లం ఉంటే ఇంకా టైర్స్ అవన్నీ అయితే సెట్ చేస్తారు వాళ్ళు. ఇంకా మిడ్ నైట్ 12 కి అట్లయితే ఒక దగ్గర అయితే ఆపిర్రు. ఇంకా మేమైతే ఇంకా కావాల్సినవి అయితే ఆర్డర్ చేసుకొని తింటున్నాము. అందరం అయితే లైట్ ఫుడ్ తిందామని ఫిక్స్ అయినాము. తినేసి పడుకొని ఇంకా మార్నింగే లేచినాము. మార్నింగ్ లేసేవరకు మా ఫేసెస్ చూడండి ఎట్లుందో. ఇంకా మళ్ళీ టిఫిన్ కూడా తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం మేము. ఫైనలీ హైదరాబాద్ దగ్గరలోకి వచ్చినాక ఇంకా ఇట్లా వీడియో అయితే తీసుకున్నాం అనమాట ఎట్లుందని. ఇంకా బస్ లో వచ్చేటప్పుడు అయితే అసలు ఎన్ని గుంతలు ఉండేనో, అసలు ఎగిరి 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 ఉయ్యాలు ఊగొచ్చినాం మేమైతే, అంతగానం ఉండే. ఇంకా అక్కడ రోడ్స్ అంత బాగాలేవు. ఫారెస్ట్ సైడ్ నుంచి అయితే వచ్చినాము మేము. ఇంకా రోడ్స్ బాగాలేవు, దుంకుకుంటూ ఎగురుకుంటూ వచ్చినాము. ఫైనలీ హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా అందరికైతే ఇంకా బాయ్ చెప్పేస్తున్నాము. ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి కదా, అందుకని బాయ్ చెప్పినాము. ఇంకా మేము నలుగురం అయితే వెయిట్ చేస్తున్నాము, నేను, భార్గవ్, రోజా అండ్ ఇంకా మా హస్బెండ్. ఎందుకంటే ఇంటికి వెళ్దామని, అందరిది ఒకటే ఏరియా సైడ్. ఇంకా మేము ఇంటి దగ్గరలో ఉన్నప్పుడు ఇంటికైతే బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఇంకా వెళ్ళేసరికి బిర్యానీ వస్తుందని. ఇంకా బిర్యానీ వచ్చిన కూకుంటామా, లాగించాల్సిందే కదా. ఇంకా ఫస్ట్ అయితే ప్లేట్లో పెట్టేసుకుంటాము. ఫస్ట్ అయితే ఇట్లా పెద్ద ప్లేట్లో పెట్టేసి తర్వాత నాకు కావాల్సిన నా చిన్న ప్లేట్, అంటే నా ప్లేట్ తెలుసు కదా మీకు ఆల్రెడీ, నాకు ఇట్లాంటి ప్లేట్ అంటే చాలా ఇష్టం, ఇట్లా బొమ్మ ప్లేట్ అని. ఎప్పటి నుంచో ఇంట్లోనే తింటా అని చెప్పిన కదా, సో ఇదే ప్లేట్ అనమాట నేను తినేది. ఇంకా నాకు కావాల్సిన అయితే పెట్టేసుకుంటున్నా, నాకు కొంచెం, మా హస్బెండ్ కొంచెం. మరీ ఎక్కువగా అయితే హైదరాబాద్ ఫుడ్ అయితే ఏం మిస్ అవ్వలేదు, ఎందుకంటే గోవాలో కూడా సేమ్ ఆల్మోస్ట్ అంతే ఉందన్నమాట. జర సేమే ఉండే ఫుడ్ అయితే. ఇంకా బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ ద బెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నాకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టము. మనం హైదరాబాద్లో ఉంటున్నప్పుడు మన బిర్యానీ నచ్చకుండా ఉంటుందా మనకి అసలు, ఇంకా తినకుండా ఉంటామా మనం. ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా కుమ్మేస్తున్నాం ఇద్దరము, నేను మా హస్బెండ్ అయితే. సో మంచిగా బిర్యానీ అయితే తినేసి కొద్దిసేపు అయితే స్లీప్ వేసి తర్వాత లాగిన్ అయితే చేసినాం మేమైతే. ఇంకా మా హస్బెండ్ రియాక్షన్ చూస్తేనే అర్థమైపోతుంది బిర్యానీ ఎట్లుందని. సో ఇక్కడతో మా డే 3 వ్లాగ్ అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంకా గోవాలో హోమ్ టూర్ చేస్తున్నాను అనమాట. విల్లా ఎట్లుండేది అనేది. కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.